నిన్నటి వరకు అకార ఉకార మకారముల గురించి చెప్పాడు. ఏదైతే అకారంతో కూడుకుని ఏదైతే జాగ్రత్త అవస్థ ఉన్నదో అది ఆదిమత్వము ఆప్తిత్వముతో కూడుకుని ఉన్నదన్నారు. అంటే ఆప్తిత్వం అంటే వ్యాపకము, ఆదిమత్వం అంటే ప్రథమముతో కూడుకుని ఏదైతే అకారముతో చెప్పబడి ఉన్నదో అకారాన్ని విశ్వడు వైశ్వానరుడితో ఏకత్వాన్ని విశ్వాత్మగా ఎవరైతే ఆ విశ్వాత్మని తానుగా ఎవరైతే చక్కగా తెలుసుకుంటాడో వారికి సర్వ కామములు పొందుతాడని చెప్పాడు. తర్వాత రెండోది స్వప్నం, దాని గురించి చూపించాడు. స్వప్నము ఉకారంగా చూపించాడు. అకారము తర్వాత ఉకారము. ఉకారం అనేది ఏదైతే ఉన్నదో అది స్వప్నావస్థగా చూపించాడు. చూపించి ఉకారంలో అక్కడ ఉత్కర్షము తర్వాత ఉభయత్వము రెండు ఉంటాయని చెప్పాడు. ఉత్కర్షం అంటే లాగుట, అకారం నుంచి ఊ అని లాగినప్పుడు అక్కడ ఉకారము ఉత్కర్షణము, అలాగే ఉభయత్వము. ఉభయత్వము అంటే ఆ యొక్క అకారము మకారము మధ్యలో ఈ రకంగా ఎవరైతే ఆ ఉకారాన్ని తేజస్సుడుగా ఎవరైతే తెలుసుకుంటాడో, సమానత్వం తెలుసుకుంటాడో, ఆ యొక్క తేజసాత్మగా తానుని ఎవరైతే చక్కగా గుర్తిస్తాడో ఆ స్వప్న సమకాలంలో తేజసాత్మగా, జాగ్రత్త సమకాలంలో విశ్వాత్మగా తానుని ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి ఆ కులంలో అబ్రహ్మవిత్తు పుట్టాడు, అంటే బ్రహ్మవిత్తే పుడతాడు అని చెప్పారు. తర్వాత సుషుప్తి స్థానం గురించి చెప్పాడు. సుషుప్తి స్థానము దానికి ప్రాజ్ఞుడు కదా చూపించాడు, అది మకారముగా చూపించాడు. అకారము ఉకారము మకారము, మకారం అనే దానికి సుషుప్తిని చూపించాడు. చూపించి అందులోని మితి అపీతి అని చూపించాడు. మితి అంటే కొలమాన్, అపీతి అంటే ఏకత్వం, అలాంటి రెండింటిని చూపించాడు. అలా అక్కడ ప్రాజ్ఞుడితోటి ఈ మకారాన్ని సమానత్వం ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి వాడు జగత్తు కారణాత్మగా అవుతాడు, జగత్తుకి కారణమవుతాడు అని. అదే ఇక్కడ ఫలం. మొదటి దానికి సర్వకామములు పొందుతాడని చెప్పాడు, విశ్వాత్మగా తెలుసుకున్నవాడు. రెండవ దానికి ఆ కులంలో అబ్రహ్మవిత్తు ఉండడు అని చెప్పాడు. ఇక మూడవ దానికి వాడే సకల జగత్తుకి కారణమవుతాడని చూపించాడు, జగత్తుకి కారణమవుతాడని చూపించాడు. అదే ఇక్కడ ఫలం. మూడిటికి ఈ రకంగా ఫలాన్ని చూపించాడు. అత్ర అవాంతర ఫల వచనం ప్రధాన సాధన శుద్ధ్యర్థం. ఇక్కడ ఏదైతే ఆ ఫలాన్ని చూపించిందో ఇక్కడ ఇది బ్రహ్మజ్ఞానంతో కూడుకున్నది కదా, బ్రహ్మజ్ఞానంతో కూడుకున్నది. అదే ప్రధాన విషయమైన ఇక్కడ స్థుతి. బ్రహ్మజ్ఞానం అనే దానినే ఇక్కడ ప్రధానమైన విషయమైన స్థుతి. ఆ రకంగా చేసే వాక్యం ఏదైతే ఉందో అది అర్థవాద వాక్యం. అర్థవాద వాక్యం అంటే ఇది సిద్ధాంతం కాదని, ఎందుకంటే నెక్స్ట్ తుని ఉంది కదా, పూర్తి సిద్ధాంతం కాదు, అర్థవాద వాక్యం. ప్రాజ్ఞాత్మగా తెలుసుకున్నంత మాత్రం అయిపోదు, ఆ ప్రాజ్ఞత్వం అనే బీజాన్ని కూడా తొలగించుకోవాలి. అది తర్వాత వస్తుంది కాబట్టి అర్థవాద వాక్యము అని నిన్నటి వరకు చూపించాడు. ఇప్పుడు ఈ మూడు అకార ఉకార మకారములు అనే మూడిటికి మంత్రాలకి 5 కారికలుగా గౌడపాదాచార్యులు చూపించబోతున్నారు. విశ్వస్యాత్వా వివక్షయామాది సామాన్యముత్కటం మాత్రా సంప్రతిశక్తౌ స్యాదాప్తి సామాన్యమేవ చ. అది ఇక్కడ విశ్వస్యాత్వ వివక్షయాం ఆది సామాన్యముత్కటం మాత్రా సంప్రతిశక్తౌ స్యాత్ అని. ఇక్కడ వైశ్వానరుడికి, ఇక్కడ విశ్వస్య అంటే వైశ్వానరుడు, వైశ్వానుడికి అకార మాత్రత్వము ఉంది కదా, అకార మాత్రత్వము ఇక్కడ చెప్పింది. అది
ఆదిత్వ సామాన్యము రెండు అక్కడ స్పష్టంగా చూపించింది. ఆదిత్వము సామాన్యము అకారానికి విష్ణుడికి సామాన్యం చూపించింది కదా, చూపించింది. అలాగే ఆప్తి సామాన్యమేవచ, అలాగే అక్కడ ఆప్తి సామాన్యం కూడా అక్కడ స్పష్టంగా చూపించాడు. అక్కడ సర్వపిండాత్మకానాం అని ఉంది కదా, అది ఇక్కడ ఆప్తి అంటే వ్యాపకం అని చూపించాడు. అక్కడ భాష్యంలో సర్వపిండాత్మకానాం అవస్థను ఎలా చూడాలంటే సర్వపిండాత్మకానాం అని చూపించాడు. అది జీవా అసాక్షి కాదు, అది సర్వసాక్షి అని, సర్వసాక్షి అని చూపించాడు. అది దాని అర్థం. ఇక అత్ర ఏతే శ్లోకాః మంత్రాః భవంతి, అందులో లేదు శ్లోకాః, అందులో లేదు మీ దాంట్లో మంత్రాన్ని లేదు, మంత్రాన్ని లేదు ఏం దాంట్లో కాదు, అది భాష్యం చెప్తుంది. అత్ర ఏతే శ్లోకాః మంత్రా భవంతి అని ఉంది కదా. అక్కడ అత్ర ఇక్కడ ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి మంత్రములై ఉన్నవి అని ఆదిశంకరాచార్యులు వారు దాన్ని విశేషంగా చూపించారు. ఈ కారికల్ని మంత్రాలుగా చూడండి, అంతేగాని కేవలం శ్లోకాలుగా చూడకండి అని. ఒక కారికలో శ్లోకాలుగా చూడకండి, ఇవి మంత్రాలుగా ఉన్నాయని ఆయన కాస్ట్ ఇచ్చారు. మంత్రాభవన విశ్వస్య ఆత్వం అకార మాత్రత్వం యదా వివక్ష్యతే, ఏదైతే విశ్వస్య ఆత్వం అకార మాత్రత్వం యదా వివక్ష్యతే, విష్ణుడికి అకార మాత్రంగా మనం వర్ణించాం కదా, విష్ణుడికి అకార మాత్రంగా ఎప్పుడు వర్ణించామో అని అర్థం. ఎప్పుడు వర్ణించామో తదా ఆదిత్వ సామాన్యం ఉక్త న్యాయేన ఉత్కుటం ఉద్భూతం దృశ్యత ఇత్యర్థః. విష్ణుడికి అకార మాత్రంగా ఎప్పుడు వర్ణించామో తదా అప్పుడు ఆదిత్వ సామాన్యం, ఆదిత్వము అలాగే ఆదిత్వం అనేది ఏదైతే ఉందో అది సామాన్య ధర్మంగా అది చూపించాం. ఏది 8వ మంత్రంలో చూపించాం. అది ఒక్క న్యాయేన ఉత్కుటం ఉద్భూతం. ఇక్కడ ఉత్కుటము అంటే ఉద్భూతము అంటే తెలియట, ఇక్కడ తెలియడం, ఇలా తెలుసుకోండి, ఇలా తెలియవలను అని. అర్థమైందా? అక్కడ అర్థం కదా. ఈ రకంగా ఇత్యర్థః అత్వా వివక్షాయా ఇతి అస్య వ్యాఖ్యానం మాత్రా సంప్రతిపత్తౌ ఇతి. అత్వా వివక్షాయాం ఇది అస్య వ్యాఖ్యానం. ఇక్కడ అకారం అనేది ఏదైతే చెప్పబడిందో దానిని వ్యాఖ్యానం చేయాలి. అకారం అనేది ఏదైతే చెప్పబడిందో అది వ్యాఖ్యానం చేయాలి. ఇప్పుడు అకారం అనే మంత్రము ఎప్పుడైతే చూపించిందో జాగ్రత్త అవస్థకి, అప్పుడు దానికి ఆదిత్వము ఆప్తిత్వము చెప్పాడు కదా. ఆదిత్వము అనేది సామాన్య ధర్మమై ఉన్నది కదా. సామాన్య ధర్మం అంటే ఆదిత్వం అంటే ప్రథమ మాత్ర, అక్కడ ప్రథమ మాత్రం చెప్పాడు, అక్కడ ప్రథమ పాదం చెప్పాడు, ఇక్కడ ప్రథమ మాత్రం చెప్పాడు. ఆ ఆదిత్వము రెండింటికి సమానంగా ఉన్నది. ఈ రకంగా ఉత్కుటము ఉద్భుతము అంటే ఇక్కడ ఈ రకంగా తెలుసుకోవాలి. ఉత్కుటము అంటే ఉద్భుతము, ఉద్భుతము అంటే దృశ్యత, ఈ రకంగా తెలుసుకోవాలి. ఇత్యర్థః అత్వ వివక్షాయాం ఇది అస్య వ్యాఖ్యానం. ఈ రకంగా అకారాన్ని ఈ రకంగా చెప్పడం చేత ఈ రకంగా వ్యాఖ్యానం చేయాలి చెప్పి ఇక్కడ మాత్రా సంప్రతిపత్తౌ ఇది చెప్పాను కదా. మాత్రా సంప్రతిపత్తౌ ఇది విశ్వస్య అకార మాత్రత్వం యదా సంప్రతిపద్యతే ఇది అర్థః. ఈ కారికలో మాత్రా సంప్రతిపత్తౌ ఇది అంది కదా, దానికి అర్థం చెప్తున్నాడు. విశ్వస్య అకార మాత్రత్వం యదా సంప్రతిపద్యతే ఇది అర్థః. ఇక్కడ విశ్వడికి అకార మాత్రంతో
విశ్వడికి అకార మాత్రంతో యదా ఎప్పుడు సంప్రతిపద్యతే ఇది అర్థం. ఏకత్వం ఎప్పుడు ఏకత్వం ఏర్పడుతుందో అని అర్థం. ఏమిటి? విశ్వడికి అకారంతో ఎప్పుడు ఏకత్వం ఏర్పడుతుందో అది అని ఇక్కడ అర్థము. ఆ ఏకత్వం ఏర్పడమే ఇక్కడ మొదటి దాంట్లో చూపించాడు. ఆ మంత్రాలకే కార్యక్రమ శ్లోకాలు కదా ఇక్కడ చెప్పాడు కదా, దాన్ని ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నాడు. అకారానికి విశ్వడితో ఎప్పుడు ఏకత్వం కుదురుతుందో అది ఇక్కడ అర్థము అని చెప్పి ఆప్తి ఆప్తి సామాన్యమేవ చ. ఆప్తి సామాన్యంగా అంటే ఆప్తి ఇక్కడ ఆప్తి అంటే వ్యాపించుట అని అర్థం. ఆప్తి అంటే వ్యాపించున్నట్టి వ్యాపించుట అని. అది సామాన్య ధర్మంగా కనిపిస్తుంది. ఆప్తి అందులో కూడా సర్వపిండాత్మకానం అక్కడ కూడా ఆప్తి చెప్పాడు కదా వ్యాపకం. ఇక్కడ కూడా అది సామాన్య ధర్మం. అకారంలో ఉన్నదానికి అక్కడ ప్రథమ పాదం ఉన్నదానికి ప్రథమ పాదం ఉన్నదానికి అని ఈ రకంగా ఉత్కుటం ఇది అనువర్తతే చ శబ్దాత్. ఉత్కుటం ఉద్భుతం అని ఏదైతే ఉందో అది కనబడుట అని అన్నాం కదా, ఆ కనిపించేది అనువర్తతే చ శబ్దాత్ అని. ఇక్కడ ఈ రకంగా అనువర్తి చ శబ్దం చేత ఇక్కడ చాను ఏదైతే ఉందో చ అనేది మరియు అని అవ్యయ ప్రయోగం. ఇది అవ్యయ ప్రయోగం. దీనికి అర్థం ఇది అని చెప్పడం అన్నమాట. అనువర్తతే అంటే దాని వెంట చేర్చుకోవాలి అని అర్థం. చ అంటే అనువర్తతే అని దాని వెంట చేర్చుకోవాలి. చకారం అంటే వెంట చేర్చుకోవాలి ఏంటి, నెక్స్ట్ చేర్చుకోవాలి అని అర్థమైందా? అంతకంటే ఏం లేదు. తేజసస్యోత్వ విజ్ఞాన ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం మాత్రా సంప్రతిపత్తౌ స్యాద్ ఉభయత్వం తథావిధం. తేజసస్యో త్వ విజ్ఞాన ఉత్కర్షో దృశ్యతే స్ఫుటం. తేజస్సుడికి ఉత్వము అంటే ఊ అనే దాంతో ఏదైతో అది సామాన్యమని చెప్పవలసి ఉన్నప్పుడు ఉత్కర్షో దృశ్యతే ఫలం. ఇక్కడ ఉత్కర్షత దృశ్యతే ఫలం అది కనబడుతుంది కదా, ఉత్కర్షత కనబడుతుంది. ఆ రెండిటికి ఉత్కర్షత కనిపిస్తుంది. ఉత్కర్షత అంటే లాగుతాడు. అకారం నుంచి ఉకారం చెప్పినప్పుడు అకారం నుంచి ఉకారం ఉత్కర్ష. అక్కడ చకారం వాడాడు కదా, ఆ చకారం ఇక్కడ మాట. ఆ అకారం నుంచి ఉకారము చెప్పినప్పుడు ఆ ఉత్కర్షత లాగుట ఆ అని లాగుట కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఈ రకంగా సంప్రతిపత్తౌ స్యాత్ ఉభయత్వం తథావిధం. అలాగే తేజస్సుడు ఉకారము ఏకత్వాన్ని పొందాడు కదా. తేజస్సుడు ఉకారము రెండు ఏకత్వంతో కూడుకుంది. ఈ రెండిటికి ఉభయత్వాన్ని కూడా చూపించాడు అని అర్థం. తేజసస్య ఉత్వా విజ్ఞాని. ఇక్కడ తేజసస్య ఉత్వా విజ్ఞాని ఉకారత్వా వివక్షయా ఉత్కర్షః దృశ్యతే స్ఫుటం స్పష్టః ఇది అర్థః. తేజసస్య ఉత్వ విజ్ఞాని అంటే తేజస్సుడికి ఊ అనే తొమ్మ అక్కడ త్వా అంటే స్థితి, మానవత్వం అంటే ఆ మానవత్వంతో కూడింది. మృగమైపోయి అనుకోండి మానవత్వం పోయినట్టుగా. ఆ త్వం అనేది దాని యొక్క స్థితి. ఆ రకంగా తేజస్సుడు ఏదైతుందో ఉకారమనే విజ్ఞానం అంటే దాన్ని చెప్పినప్పుడు ఉకారం కోసం చెప్పినప్పుడు అంటే ఉకారత్వ వివక్షాయాం ఉత్కర్ష. ఉకారత్వం చెప్పినప్పుడు ఉత్కర్షం అంటే లాగుట. ఉత్కర్షము అది దృశ్యతే తెలియవలయను. దృశ్యం అయితే అంటే చూడడం అని వస్తుంది, కానీ ఇక్కడ తెలియవలెను అని అర్థం. స్ఫుటం స్పష్ట ఇది అర్థం, స్పష్టమవుతుంది అప్పుడు అని అర్థం.
ఈ రకంగా ఉకారాన్ని చెప్పినప్పుడు లాగుట అనేది తెలియవలను అని, అకారం నుంచి ఉకారము అనే చెప్పినప్పుడు ఉకారము లాగుట అని అర్థం, ఉత్కర్షము తీసుకోవాలి. ఆ ఊ అని లాగినప్పుడు వస్తుంది కదా, అందులో ఈ రకంగా తెలుసుకోవాలి. ఇది ఈ రకంగా స్పష్టమవుతుంది అని అర్థం. ఉభయత్వం చ స్ఫుటమేవా ఇది పూర్వవతు సర్వం. ఇక్కడ ఉభయత్వం చ అంటే ఇక్కడ ఉభయత్వం చ అంటే ఉభయత్వము కూడా, ఉభయత్వం కూడా ఇక్కడ స్ఫుటమేవచ స్పష్టమవునని, ఇది పూర్వవత్తు సర్వం ఈ పూర్వ విధంగా అక్కడ ఏదైతే ఆ 10వ మంత్రంలో చెప్పాడో ఆ రకంగా చెప్పాడు అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు తేజస్సుడికి ఉకారం చెప్పినప్పుడు ఉత్కర్ష వస్తుంది కదా, తేజస్సుడికి ఆ ఊ అని ఉత్కర్ష వస్తుంది కదా. అలాగే ఉభయత్వం కూడా అకారము మకారము రెండు తేజస్సుడిలో ఉంటాయి. అకారము మకారము రెండు ఉకారంలో ఉంటాయి. అది ఉభయత్వం. అటు ఇటు రెండు కూడా మకారంలో ఉంటాయి. ఏ రకంగా ఉంటాయి? నిద్రకి పోకపోతే స్వప్నము కలగదు, జాగ్రత్త యొక్క వాసనలు లేకపోతే స్వప్నానికి దృశ్యం లేదు. అందులో జాగ్రత్త వాసనల రీత్యా స్వప్నానికి దృశ్యం ఉకారానికి సంబంధం ఉంది. నిద్ర అనే దాని సంబంధ రీత్యా సుషుప్తితో ఉకారానికి సంబంధం ఉంది. కాబట్టి ఉభయత్వం అని, ఈ ఉభయత్వం రెండు ఏకత్వాన్ని చూపించింది అని. నెక్స్ట్ మకార భావే ప్రాజ్ఞస్య మానసామాన్యం ఉత్కుటం మాత్రా సంప్రతిపత్తౌ తు లయ సామాన్యమేవ చ. మకార భావే ప్రాజ్ఞస్య మానసామాన్యం ఉత్కుటం. మకార భావము ఏదైతే ఉందో దాని యందు, మకార భావం యందు ప్రాజ్ఞుడికి సామాన్యం చెప్పాడు. అలా చెప్పినప్పుడు మానం అంటే కొలత, ఆ మానం అనే కొలత ఏదైతే ఉందో అది సామాన్య ధర్మం అని తెలుసుకోవాలి అని. కొలత ఏం చెప్పాడు? జాగ్రత్త స్వప్నాలు రాకపోకలకి రెండిటికి సుషుప్తియే కారణమై ఉన్నది కాబట్టి అతను ప్రాజ్ఞుడు అని చెప్పాడు కదా. అక్కడ జాగ్రత్త స్వప్నాలు రెండు రాకపోకలకి ఆ రకంగా అక్కడ ధాన్యాన్ని కొలిచినట్టుగా ఆ రకంగా కొలమానం చెప్పాడు కదా. ఆ రకంగా ఇక్కడ ఈ రెండిటికి అక్కడ ఆ రకంగా చెప్పాడు. జాగ్రత్త స్వప్నాలు రెండింటికి కారణము ప్రాజ్ఞుడు, ఆయనే సర్వజ్ఞుడు, ఆయనే ఈశ్వరుడు ఈ జాగ్రత్త స్వప్నాలు రెండింటికి అని చూపించింది ఏదైనా ఇక్కడ కూడా అంతే. మానము అంటే దీని రెండింటికి సమానమై ఉన్నది అని అర్థం. మాత్రా సంప్రతిపత్తవుతూ లయ సామాన్యమేవచ. అలాగే ప్రాజ్ఞుల్లో మకారం ఉంది కదా, ప్రాజ్ఞుల్లో మకారము ఏదైతే ఉందో అది ఏకత్వాన్ని అంటే లయము, ఏకత్వం అనే లయాన్ని సామాన్య ధర్మంగా చూపించింది. అక్కడ కూడా అంతే కదా. సుషుప్తిలో చెప్పినప్పుడు జాగ్రత్త స్వప్నము రెండు అక్కడ ఏకత్వాన్ని పొందుతుందని చెప్పాడు కదా. మళ్ళా అక్కడ అంటే అక్కడ తేజస్సుడు ప్రాజ్ఞుడు, విష్ణుడు తేజస్సుడు, బాహ్య ప్రజ్ఞ గలవాడు, అంతర్ప్రజ్ఞ గలవాడు. రెండు ప్రజ్ఞలు ఆ ప్రజ్ఞ అక్కడ అంటే ఆ ప్రాజ్ఞుడి దగ్గర ఏకత్వాన్ని పొందుతా అన్నప్పుడు రెండు ప్రజ్ఞలు ఏకత్వం పొందినప్పుడు ఆయన ప్రాజ్ఞుడు అయ్యాడు, ఆయనే సర్వజ్ఞుడు అయ్యాడు. రెండు ప్రజ్ఞలు ఆయన ఏకత్వం చెందినప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు ప్రాజ్ఞుడిగా. రెండు ప్రజ్ఞలు బయటకు వచ్చినప్పుడు ఈశ్వరుడు అయ్యాడు రెండింటికి అని అర్థం కదా చెప్పాడు. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రాజ్ఞుడు మకారం ఏదైతే ఏకత్వాన్ని లయం చెప్పామో అది దానికి దీనికి సామాన్య ధర్మంగా తెలుసుకోండి అని అర్థం. మకారత్వే ప్రాజ్ఞస్య నితి లయో ఉత్కృష్టే సామాన్యే ఇత్యర్థః. అది ఇక్కడ మకారత్వము యందు మకారత్వం యందు ప్రాజ్ఞస్య మితి, ప్రాజ్ఞుడికి మితి అని చెప్పింది. మితి అంటే కొలత కదా, కొలమానం. ఏమని మితి లయో ఉత్కృష్టే, లయము కూడా చెప్పింది, కొలత చూపించింది, ఏకత్వాన్ని చూపించింది. ఉత్కృష్టే అంటే అకారం కన్నా ఉకారం శ్రేష్టం.
కదా. అలాగే విశ్వడి కన్నా తేజస్సు శ్రేష్టమని అక్కడ కేవలం ఇది ఆరోప దృష్ట్యా విశ్వడి కన్నా తేజస్సుడు శ్రేష్టం. ఎందుకంటే అతనికి ఎంత శ్రేష్టం అంటే అకారంతో మకారంతో సంబంధం ఉన్నవాడు ఉకారుడు, అందులో అకారం కన్నా ఆయన శ్రేష్టం. అలాగే అకారం కన్నా ఉకారము శ్రేష్టము, విశ్వడి కన్నా తేజస్సుడు శ్రేష్టమై ఉన్నాడు అని ఉత్కృష్టం. అలాంటి ఉత్కృష్టము సామాన్యములు ఈ రెండు కూడా ఈ మంత్రంలో చూపించింది. ఒక్కసారి 11వ మంత్రం చూసుకోండి. త్రిషుధామసు యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చితః సపూజ్య సర్వభూతానాం వంద్యశ్చైవ మహామునిః. అది త్రిషు ధామసు యత్తుల్యం. ఈ 3 అవస్థలు, ధామసు అంటే స్థానాలు, ఈ 3 అవస్థలు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, అకార ఉకార మకారములనే ఈ 3 స్థానాలు ఎవడైతే యత్తుల్యం సామాన్యం వేత్తి నిశ్చితః సమానమైన పోలికను ఎవడైతే నిశ్చయంగా తెలుసుకుంటాడో అలాంటి వాడు సపూజ్య సర్వపూజ్యుడు, సర్వభూత పూజ్యుడు అని అర్థం. సర్వ ప్రాణులకి ఆయన పూజ్యుడు అని అర్థం. సర్వ ప్రాణులకి పూజ్యుడు, సర్వభూతానాం అని సర్వప్రాణులకి ఆయన పూజ్యుడై ఉన్నాడు. అంతేకాకుండా వంద్య అంటే వందనీయుడు చ మరియు ఏవ మహాముని ఆయనే మహాముని అని అర్థం. యథోక్త స్థానత్రయే యః తుల్యముక్తం సామాన్యం ఇవేత్తి ఏవం ఏవ ఏతత్ ఇతి నిశ్చితః యః స పూజ్యః వంద్యశ్చ బ్రహ్మవితు లోకే భవతి. యథోక్త స్థానత్రయే యః తుల్యముక్తం. ఏదైతే యథోక్త ముందు మేమైతే అకార ఉకార మకారం అనే స్థానత్రయాన్ని ఏదైతే చెప్పామో, ఇక్కడ స్థానత్రయము అంటే 3 స్థానాలు అంతే కదా. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని స్థానత్రయాలు ఏవైతే చెప్పామో అవి యహ స్థాని అంటే విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు. ఇక్కడ స్థానత్రయం ఏవైతే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని చెప్పామో అవి 3 యహ తుల్యం, ఈ 3 సమానము అని. ఆ సమానత్వాన్ని అంటే అక్కడ పాదాలకి మాత్రలకి సమానత్వం. అక్కడ పాదాలు చెప్పాడు, ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద అని అక్కడ చెప్పాడు. ఇక్కడ అకార మాత్రము, ఉకార మాత్రము, మకార మాత్రమని ఈ వీటి యొక్క సమానమని ఎవడైతే సామాన్యం వెత్తి, ఈ సామాన్యమని ఎవడైతే చక్కగా ఈ రకంగా తెలుసుకుంటాడో అని అర్థం. సామాన్యం అంటే అక్కడ ఏమిటి, ఏం చెప్పాడు? ఆప్తి, ఉత్కర్ష, మితి. మొదటి అకారానికి ఆప్తి చెప్పాడు. ఆప్తి అంటే వ్యాప్తి, వ్యాపకం. అలాగే ఉత్కర్ష, ఉత్కర్ష అంటే లాగడం, అకారం ఆ ఊ అని లాగడం. అలాగే మితి అంటే కొలత, కొలమానం. ఏదైతే చెప్పాడో ఈ 3 ఇక్కడ సామాన్యం. సామాన్యం వేత్తి ఈ రకంగా స్థానత్రయం సమానత్వం, పాదాలు మాత్రలు సమానత్వాన్ని ఆ రకంగానే ఇక్కడ సమానత్వాన్ని, ఆప్తి, ఉత్కర్షి, మితి అనే సామాన్యత్వాన్ని ఈ రకంగా ఏవం ఏవ ఏతతు ఇది ఎవడైతే దీనిని చక్కగా ఈ రకంగా తెలుసుకుంటాడో నిశ్చితః యః సపూజ్య వంద్యశ్చ బ్రహ్మవిత్ లోకే భవతి. ఎవడైతే నిశ్చయంగా ఎవడు ఈ రకంగా తెలుసుకుంటాడో అతడు పూజ్యుడు, పూజనీయుడు అతడు. అలాగే వంద్యశ్చ అంటే వంద్య అంటే వందనీయుడు, వంద్య కాదు వంద్య. వంద్య అంటే గొడ్రాలు బిడ్డ. వందనీయుడు అని. చ అంటే మరియు బ్రహ్మవిత్తు లోకే భవతి, వాడే ఈ లోకంలో బ్రహ్మవేత్తై ఉంటాడు. అలా తెలుసుకున్నవాడు అకార ఉకార మకారముల గురించి స్పష్టంగా అలా తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మవేత్తలై ఉంటారు. అంటే మీరందరూ ఇప్పుడు బ్రహ్మవేత్తలు. శృతి చెప్తుంది బ్రహ్మవేత్తలై ఉంటారు.
అకారో నయతే విశ్వం విశ్వం ఉకారశ్చాపి తేజసం మకారశ్చ పునః ప్రాజ్ఞం నమాత్రే విద్యతే గతిః. అకారో నయతే విశ్వం. అకారం విశ్వడు వద్దకి తీసుకుపోతుంది, విశ్వడి చెంతకి తీసుకుపోతుంది అకారం అనే మాత్ర. అంతే కదా, అకారాన్ని తెలుసుకుంటే విశ్వడి చెంతకి తీసుకుపోతుంది, విశ్వాత్మ చేస్తుంది. ఉకారశ్చాపి తేజసం. ఉకారము తేజసుడి వ్యక్తికి తీసుకుపోతుంది, తేజసాత్మం చేస్తుంది ఉకారాన్ని చక్కగా విచారణ చేస్తే. మకారశ్చ పునః ప్రాజ్ఞం. పునః అంటే మళ్ళా, మరి మకారశ్చ ప్రాజ్ఞం. మకారము ప్రాజ్ఞుడి దగ్గరికి తీసుకుపోతుంది. అంటే మకారాన్ని తీసుకుంటే ప్రాజ్ఞాత్మగా తెలియజేస్తుంది. ఒకే ఆత్మ జాగ్రత్తతో వచ్చినప్పుడు ఉకారమే అని తెలుసుకుంటే విశ్వాత్మగా తెలియబడుతుంది. ఆ ఆత్మనే స్వప్నము తోచినప్పుడు అప్పుడు తేజసాత్మగా తీసుకుపోతుంది ఆ ఉకారం. అలాగే మకారం తీసుకుంటే ఆ ఆత్మయే అక్కడ ప్రాజ్ఞాత్మగా తీసుకుపోతుంది అని చెప్పడం. నా మాత్రే విద్యతే గతి, కానీ అమాత్రే విద్యతే గతి అన్నమాట. ఇక్కడ అమాత్రానికి రాకపోకలు లేవు, గతి లేదు. మాత్రానికి మాత్రం గతి లేదు అంటే రాకపోకలు లేవు. యథోక్తైః సామాన్యైః ఆత్మపాదానాం మాత్రాభిః సహ ఏకత్వం కృత్వా యథోక్తం ఓంకారం ప్రతిపద్యతే. యథోక్తైః పైన చెప్పినట్లుగా, ముందు అకార ఉకార మకారం ఇవన్నీ చెప్పినట్టుగా, సామాన్యైః సామాన్యములతో, ఆత్మపాదానాం ఈ ఆత్మపాదాలకి, ఆత్మపాదాలంటే ఈ పాదాలు, మాత్రాభిః మాత్రలు పాదాలు ఏవైతే చెప్పాడో జాగ్రత్త స్వప్నము సుషుప్తి మూడవస్థలు ఇక్కడ పాదాలుగా చెప్పాడు. ఇక్కడ అకార ఉకార మకారమే పాదాలు ఏదైతే చెప్పాడో సహా ఏకత్వం వాటితో కూడుకుని ఏకత్వాన్ని కృత్వా ఏకత్వాన్ని చేసి యథోక్త ఈ రీతిగా ఈ రకంగా ఓంకారం ప్రతిపద్యతే ఓంకారాన్ని ప్రతిపాదించండి. ఓంకారంగా చూడండి. అకార ఉకార మకారము మూడు కలిస్తే ఓంకారము. అదేమిటి? అమాత్ర. ప్రతిపాదించి యో ధ్యాయతి ఎవడైతే ఈ రకంగా దానిని నిధిధ్యాసన చేస్తాడో అని, ఎవడైతే దీన్ని చక్కగా నిధిధ్యాసన చేస్తాడో, ఇది మందమధ్యమాధికారి కదా ఈ ప్రక్రియ. అందువల్ల ఈ అకారం ఇవన్నీ చెప్పేది. అందులో ఎవడైతే దీన్ని నిధిధ్యాసన చేస్తాడో తం అకారో నయతి విశ్వం ప్రాపయతి అకారాలంబన ఓంకారం విద్వాన్ వైశ్వానరో భవతి. ఆ రకంగా ఎవడైతే నిధిధ్యాసన చేస్తాడో, శ్రవణం చేశాము మొత్తం శృతి చెప్పిందంతా కూడా మన యొక్క అవస్థలు పెట్టుకుని శృతి చెప్పింది, శ్రవణం చేశాము. శ్రవణం చేసిన తర్వాత 3 అవస్థల తర్వాత కారికలు వచ్చాయి. కారికల్లో మననం జరిగింది. మననం జరిగిన తర్వాత ఈ ఏవైతే మిగతా మంత్రాలు మిగిలాయో ఆ మంత్రాలు తెలుసుకున్నాం అకార ఉకార మకారంగా. దాన్ని మనకి శ్రవణం చేసిన అనుభవంలో ఉండలేదు, అనుభవాన్ని తెలుసుకున్నాము. మననం చేసిన అనుభవంలో నిలబడటం లేదు, మనం కూడా చేశాము. ఇక నిధిధ్యాసన చేస్తే తప్పకుండా ఆ మన దాంట్లో నిలబడతాం. ఉత్తమాధికారులు అయితే శ్రవణంతో నిలబడతారు, మందాధికారులు అయితే మననం చేస్తారు, మందాధికారులు అయితే నిధిధ్యాసన. అందువల్ల నిధిధ్యాసనతో కూడుకుని ఎవరైతే ఈ రకంగా నిధిధ్యాసనతో కూడుకుని ఎవరైతే ఉంటాడో తం అలాంటి వాడిని అకారో నైతే విశ్వం, అకారము ఏదైతే విష్ణుడిని తీసుకుపోతుంది, విష్ణుడిని పొందింపచేస్తుంది. నైతే విశ్వం ప్రాపయతి, విష్ణుడిని పొందింపచేస్తుంది అని అర్థం. విష్ణుడి దగ్గర తీసుకుపోతుంది అంటే విష్ణుడి దగ్గర ఉంచుతుంది అని అర్థం. పొందింపచేస్తుంది. ప్రాపయతి
అకారాలంబన ఓంకారం, అకారాన్ని ఆలంబనగా చేసి ఓంకారం అనే దాన్ని విద్వాన్ ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి విద్వాంసుడు వైశ్వానరో భవతి, వాడు వైశ్వానరుడు అవునని అక్కడ చెప్పాడుగా, వైశ్వానుడు అవుతాడని చెప్పాడు. ఇత్యర్థః, ఇది అర్థము. ఓంకారంలో ముందు ఒక అకారాన్ని తీసుకుని ఎవడైతే ఆలంబన చేసుకుని ఓంకారము ఈ రకంగా ఎవడైతే చక్కగా అకార ఉకార మకారముల యొక్క స్వరూపము ఓంకారమని ఎవడైతే చక్కగా తెలుసుకుంటాడో అలాంటి విద్వాంసుడు అకారం అనే మొదటి మాత్ర ఏదైతే ఉందో ఆ విష్ణుడిని పొందుతాడని చెప్పాడు. అలాగే తదా ఉకార తైజసం మకారశ్చాపి పునః ప్రాజ్ఞం, తదా ఆ రకంగానే ఉకార తేజసం మకారశ్చాపి పునః ప్రాజ్ఞం, ఉకారం తేజస్సుని పొందుపరుస్తుంది, అలాగే మకారము కూడా ప్రాజ్ఞుని పొందుపరుస్తుంది. అందువల్ల చక్కగా నిధిధ్యాసన చేసినప్పుడు ప్రశాంతంగా చేయాలి, వేదమంత్రాలు చదివినట్టుగా చేయకూడదు, అలాగే డబడబడబడబాబు మాట్లాడేస్తున్నట్టుగా చేయకూడదు, అక్కడ టెన్షన్ ఉండకూడదు, చాలా ప్రశాంతంగా కూర్చోవాలి, కూలుగా ఉండాలి. అక్కడ ఏమాత్రం కూడా అంతఃకరణని దగ్గరికి రానివ్వకూడదు. అంతఃకరణకి తొందరపాటు ఎక్కువ, అధికత్వం ఎక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. అందువల్ల ఆ ఓవర్ యాక్షన్తో కూడుకున్న అంతఃకరణని పక్కన పెట్టాలి. అంతఃకరణని కూడా గుర్తించే అనుభవం ఒకటి ఉన్నది కదా మన దగ్గర, వేదనానుభవము ప్రత్యయానుభవము, రెండు అనుభవాలకి ఆవల ఉన్న ఆ అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవాన్ని ఇంతవరకు అనుభవం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పటి మూడవస్థల్ని తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ సాక్షి, ఆ అనుభవం, ఆ తుర్యం ఏదైతే ఉన్నాయో అది స్పష్టంగా తెలుసుకున్నాం. అయితే దాని యందు ఎప్పుడు ఆ అనుభవం నేనై ఉన్నాను, ఆ తుర్యుడు నేనై ఉన్నాననే ఆ తత్వం యందు లగ్నం కావడానికి ఇదొక ప్రక్రియ. అలాంటి ప్రక్రియ చేస్తున్నప్పుడు అకార ఉకార మకారం యొక్క స్వరూపము ఓంకారము అని శృతి ఏదైతే చెప్పిందో ఆ అన్న సమకాలంలో జాగ్రత్త అవస్థ అంతా కూడా రావాలి. ఆ అనే సమకాలంలో చాలా ప్రశాంతంగా ఆ అన్నప్పుడు అకారం అనే జాగ్రత్త అవస్థ ఉకారంలో లయించింది, ఉకారం అనే స్వప్నము మకారంలో లయించింది కదా. మకారం అనేది ఓం అనే శబ్దంలో లయించింది అని ఈ రకంగా ఈ ప్రక్రియని ఎవడైతే చక్కగా నిధిధ్యాసన చేస్తాడో విశ్వానరు భౌతి చేద్దాం. ఉకారో తేజసం మకారశ్చాపి పునః ప్రాజ్ఞం చ శబ్దాత్ నయతే ఇది అనువర్తతే. మళ్ళీ ఇక్కడ చూపించాడు, ఇక్కడ చివరిలో చ అనే శబ్దం ఏదైతే ఉందో దానివల్ల నయతే అంటే నడిపిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది అనే క్రియ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తున్నాడు. అంటే 2-3 కారికలు ఇక్కడ అది అంతే తీసుకుపోతుంది, ఆ క్రియ అక్కడ తీసుకుంది ఆ క్రియ అనువర్తతే. నెక్స్ట్ మరియు అని తీసుకొస్తుంది కదా, నెక్స్ట్ దానికి क्षीणे तुमकरे अंतरा क्षीणे तुमकरे बीज भावा భాష్యం చెప్తున్నా లేదంలో क्षीणेतु मकरे बीजभावा क्षया अमात्रे ओंकारे गति न विद्यते क्वचित् इत्यर्थः. क्षीणेतु मकरे मा अकारम ఎప్పుడైతే ఈ మకారం ఏదైతే ఉందో ఈ చీణేతు మకారే బీజభావ క్షయాతు అగ్రహణము అని ఏదైతే అన్నాం కదా, అన్ని మర్చిపోయారా? అగ్రహణము అంటే తెలియనితనము, తెలియకపోవుట. సుషుప్తిలో అక్కడ తెలియకపోవడమే ప్రాజ్ఞుడి యొక్క దురదృష్టమై ఉన్నది. ప్రాజ్ఞ శబ్దము తెలియకపోవడమే
ప్రాజ్ఞశబ్దం ఉంది. అంతే, ప్రాజ్ఞశబ్దము అంతకంటా ఇంకొక నిమిత్తం లేదు. ఇక్కడ తెలియకపోవడమే అనే అగ్రహణమని బీజభావం ఏదైతే ఉందో, మకారము ఏదైతే ఉందో, ఆ మకారము అనే దానిలో అగ్రహణం అనే బీజభావం ఉంది కాబట్టి అది ఈ రకంగా ఎవడైతే చక్కగా తెలుసుకుంటాడో ఆ బీజభావము క్షయమవడం చేత, క్షీణమవడం చేత, నశించిపోవడం చేత అని అర్థం. అమాత్ర ఓంకారే, అమాత్ర అంటే మాత్రారహితమైన, అకార ఉకార మకారము 3 మాత్రలు. ఓంకారము మాత్రము మాత్ర కాదు, అది బ్రహ్మము యొక్క స్వరూపం కదా, బ్రహ్మాన్ని తెలియజేసేది అని అర్థం. అలాంటి ఓంకారం యందు గతి నా విద్యతే క్వచిత్, ఎవ్వరికి కూడా ఎప్పుడు కూడా గతి అంటే రాకపోకలు ఎట్టిది కూడా ఉండదు. క్వచిత్ ఎప్పుడు కూడా ఉండదు, ఎట్టిది కూడా ఉండదు రాకపోకలు. ఎవరైతే సుషుప్తి అనుభవాన్ని పెట్టుకుని విచారించినప్పుడు, సుషుప్తి అనుభవంలో ఉండి విచారించినప్పుడు, ఆ సమకాలంలో జాగ్రత్త స్వప్నము లోపల కొలమానం పెట్టుకుని ముందేం చెప్పాడు, కొలమానం అనే దాంట్లో కొంచెం ఒక కొంచెంలో ధాన్యాన్ని తీసుకొస్తాను. ఆ కొంచెంలో ఈ ధాన్యం అంతా ఏకత్వాన్ని పొంది ఉంటుంది. మళ్ళా ఆ కొంచాన్ని బోర్లిస్తాము, ఇంకొక సైడ్ వేస్తాం కదా, మళ్ళా ఆ ధాన్యం అంతా బయటపడుతుంది. ఆ రకంగా ఈ కొంచెంలో ధాన్యం చేరినట్లుగా జాగ్రత్త స్వప్నము 2 చేయడానికి కొంచెము లాంటిది సుషుప్తి ప్రాజ్ఞుడు. మరలా ఈ బియ్యాన్ని ఇంకో ధాన్యాన్ని ఇంకో దాన్ని చూసినట్టుగా అలాగే ఈ రెండింటిని వదలడానికి అదే కారణమైనది కాబట్టి అది మానము అని చెప్పాడు కదా, ఆ రకంగా చెప్పాడు కదా. ఈ మానము ఫలమానము అనే ప్రాజ్ఞత్వము ఏదైతే ఉన్నదో సుషుప్తి అనుభవ సమకాలంలో సుషుప్తిని